జాగృతి జనం బాటలో భాగంగా ఖమ్మం జిల్లా మదిరలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ ఉన్న పెండింగ్ సమస్యలను వాటి పరిష్కారం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విన్నవిస్తామని చెప్పారు. వాటిని పరిష్కరించే వరకు తాము పోరాడతామని కవిత అన్నారు. తెలంగాణ 1965 ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభమైందని, మలిదేశ ఉద్యమంలో ఖమ్మం జిల్లా పాత్ర ముఖ్యమైనదని చెప్పారు. మలిదేశ ఉద్యమ సమయంలో కేసీఆర్ దీక్ష చేస్తున్న సందర్భంలో ఖమ్మం తీసుకొస్తే ఖమ్మం ప్రజలు ఉవ్వెత్తున ఎగిసిపడి ఉద్యమానికి ఊపిరిపోశారని కవిత గుర్తు చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో 2 రోజులుండి ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి అనేకమైన పెండింగ్ సమస్యలను, ప్రజా సమస్యలను తెలుసుకోవడం, వాటిని ప్రభుత్వాల యొక్క దృష్టికి తీసుకురావడం, చాలా చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని చోట్ల కేంద్ర ప్రభుత్వాలు ఇట్లాంటి అనేకమైన పెండింగ్ అంశాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మరి ఆ సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి తద్వారా వాటిని పరిష్కరించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఖమ్మం జిల్లాకి ఈరోజు రావడం జరిగింది. మరి ఈరోజు మొదలు ఖమ్మం జిల్లాలో మదిరలో నైట్ స్టే ఉంటా ఉన్నాం. రేపు పొద్దున మదిర నియోజకవర్గంలో ఉన్నటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ప్రజా సమస్యల్ని చూసుకుంటూ అన్ని నియోజకవర్గాలుగా 5 నియోజకవర్గాలు ఖమ్మంలో ఉన్నవి అన్నీ కవర్ చేసుకుంటూ తర్వాత ఎల్లుండి సాయంత్రానికి మళ్ళీ హైదరాబాద్ తిరిగి చేరుకుంటాం. సో జాగృతి జనం బాటలో భాగంగా మా దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలన్నీ కూడా మేము ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నాం. వాటిని కంటిన్యూస్గా మళ్ళీ స్థానికంగా ఉండేటటువంటి మా నాయకులందరూ కూడా ఫాలోఅప్ చేసుకొని ఆ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ప్రజల మధ్యలోనే పనిచేస్తాం. ఆ దారిలోనే మేము జాగృతి సంస్థను కూడా పటిష్టం చేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతాం. మరి ఖమ్మం అంటేనే తొలి మలి ఉద్యమాలకు పెట్టింది పేరు. ఆనాడు ఫస్ట్ టైం 1969లో ఖమ్మంలో ఇక్కడ నుంచే ఉద్యమం ప్రారంభమైంది. తర్వాత కేసీఆర్ గారి దీక్ష అప్పుడు కూడా కేసీఆర్ గారిని ఖమ్మం తీసుకొస్తే దాని నుంచి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి ఖమ్మం జిల్లా తొలి మలి దశ ఉద్యమాల్లో కూడా ప్రత్యేక పాత్ర పోషించింది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఖమ్మం జిల్లా ప్రజలకు ఆ తెలంగాణ స్ఫూర్తితోని ఉద్యమాభివందనాలు తెలియజేస్తాను.